జగన్ సర్కార్లో తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతికి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. ఆమెకు గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యురాలి హోదాను ఉపసంహరించారు. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. లక్ష్మీ పార్వతి గతంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. ఆమె నియామకంపై అప్పట్లోనే చాలా ఆరోపణలు వినిపించాయి. తాజాగా లక్ష్మీ పార్వతిని విధుల నుంచి తప్పించిన వర్సిటీ యాజమాన్యం ఆమె గైడ్ గా ఉన్న పీహెచ్డీ విద్యార్థుల్ని వర్సిటీ తెలుగు విభాగంలో మరొక ప్రొఫెసర్ దగ్గరకు మార్పు చేయాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీ పార్వతి తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ హోదా కట్టబెట్టడంతో పాటుగా పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. అయితే ఇదంతా నిబంధనలకు విరుద్ధం జరిగిందనే విమర్శలు వచ్చాయి. అర్హతలు లేకున్నా లక్ష్మీ పార్వతి నియామకం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తెలుగు ప్రొఫెసర్ హోదాలో లక్ష్మీ పార్వతిని పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించారు. పీహెచ్డీ గైడ్ గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. పీజీ విద్యార్థులకు ప్రొఫెసర్ గా కనీసం 5 ఏళ్ల పాటు పాఠాలు చెప్పాలి. ఒక్కసారైనా పీహెచ్డీ అందించే ప్రక్రియలో సహకరించాలి. కానీ లక్ష్మీ పార్వతికి ఈ అర్హతలు ఏవీ లేకున్నా ఆమెను పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ గా నియమించారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన చేపట్టిన నియామకాలతో పాటుగా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఇటీవల ఆయన వీసీ పదవికి రాజీనామా చేయగా ఏయూ ఇన్ఛార్జ్ వీసీగా శశిభూషణ్ రావును ప్రభుత్వం నియమించింది. కొత్త వీసీ రాగానే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేసిన గేట్లను తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ఈ గేట్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ప్రభుత్వం మారడంతో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రక్షాళన మొదలైందనే చర్చ జరుగుతోంది.